నడుము నొప్పితో బాధపడేటువంటి వారికి, అలానే చెవి, ముక్కు, గొంతు సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే వారికి, సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వారికి ఉపయోగపడేటువంటి దర్శించవలసినటువంటి అమోఘమైనటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఆ క్షేత్రమే మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉన్నటువంటి మోపిదేవి మచిలీపట్నం డివిజన్లో ఉంటుంది. ఇది విజయవాడకు అవనిగడ్డకు వెళ్ళేటువంటి మార్గమధ్యంలో ఉంటుంది. విజయవాడకు అవనిగడ్డకు వెళ్ళేటువంటి మార్గమధ్యంలో మచిలీపట్నం డివిజన్లో ఉంటుంది మోపిదేవి అనబడేటువంటి పుణ్యప్రదమైనటువంటి క్షేత్రం. ఈ మోపిదేవిలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అమోఘమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు. ఇక్కడ ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడ ప్రతి చోట కూడా కనబడుతున్నటువంటి క్షేత్రాలలో ఉన్నట్టుగా కాకుండా, మూర్తిలా కాకుండా శివలింగ స్వరూపంలో దర్శనమిస్తారు. అది ఈ క్షేత్రంలో ఉండేటువంటి ప్రత్యేకత. ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి ఈ క్షేత్రం నుండి వెళుతూ వస్తున్నప్పుడు ఇక్కడ ఆయన మనోనేత్రానికి ఒక వింత కనబడిందట. పాములు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా పడగ విప్పి ఆడుతూ ఉంటే వాటి యొక్క శిరస్సు మీద నిలబడి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయట. అలానే నెమళ్ళ మీద నిలబడి పాములు చక్కగా తల ఆడిస్తూ నాట్యం చేస్తున్నాయట. ఏమిటి ఈ వింత అని చెప్పని ఆ క్షేత్రానంతా శోధన చేస్తే ఆయనకు ఒక పుట్టలో నుంచి అద్భుతమైన కాంతి కనబడింది. వెంటనే ఆయనకి అశరీరవాణి, ఆకాశవాణి వినబడింది. ఓ అగస్త్య, నేను సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ పుట్టలో ఉన్నాను, నన్ను ఇక్కడ ప్రతిష్ఠ చెయ్యి అని. వెంటనే ఆ అగస్త్యుడు ఆ పుట్టను తొలగించి అందులో శివలింగాకారంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని అక్కడే ప్రతిష్ఠ చేశాట. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మోపిదేవిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఈ యొక్క శివలింగానికి అడుగున ఒక చిన్న కన్నం ఉంటుంది. ఆ కన్నంలో నుండి దేవతా సర్పం ఒకటి ఉందని, అది ఇప్పటికీ కూడా సంచారం చేస్తూ ఉంటుందని అక్కడ స్థానికంగా ఉండేటువంటి వారు చెప్తూ ఉంటారు. స్థల పురాణం కూడా తెలియజేస్తోంది. అంతటి అమోఘమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఈ క్షేత్రానికి వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్లయితే కనుక ఈ కంటికి, చెవికి, గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, అలానే నడుముకు సంబంధించిన అనారోగ్యాలు చాలా వరకు నయమవుతాయి. పెద్ద నడువు నొప్పి లేకుండా కొంత నడువు నొప్పి కలిగినటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక ఆదివారం నాడు రాత్రి ఇక్కడ నిద్ర చేసినట్లయితే ఖచ్చితంగా నడువు నొప్పి తగ్గి తీరుతుంది అనడంలో సందేహమే లేదు. అదే ప్రకారంగా సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకొని ఆదివారం నాడు మాత్రమే దర్శనం చేసుకొని పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ చేయించుకొని రాత్రి ఈ దేవాలయంలోనే పడుకొని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. మాకు సంతానం కలిగినట్లయితే నీ పేరు పెట్టుకొని అదే పేరుతో పిలుస్తాము అని. వారికి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగి చక్కటి సంతానం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతటి అమోఘమైనటువంటి మోపిదేవి దివ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకుందాం. అదే ప్రకారంగా ఈరోజు మంగళవారం కృత్తికా నక్షత్రం రెండూ కలిసి వచ్చినటువంటి ఈ శుభవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మన యందు వర్షించేటువంటి అమోఘమైనటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. पार्वतीश मुख पंकज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेव सुत देवगणाधिनाथ देवेन्द्र वन्द्य मृदु पंकज मंजुपाद देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बम् नित्यानदान निरताकिल रोगहारिन् भाग्यप्रदा